హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వంకాయలు చూసిన ప్రతిసారి మనకి ముందుగా గుర్తొచ్చేది మసాలా వంకాయ కర్రీ అండి. అదే అండి గుత్తి వంకాయ కర్రీ. ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు గుత్తి వంకాయ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మెంతంని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేయాలండి. ఇక్కడ నేను రెగ్యులర్గా మనం యూజ్ చేసే వంకాయలు కాకుండా ముళ్ళున్న వంకాయని తీసుకున్నాను. సో ఈ ముళ్ళున్న వంకాయ గురించి మీలో ఎంతమందికి తెలుసు? దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ వంకాయ తినడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. కింద లింక్ కూడా ట్యాగ్ చేశాను. ఇక్కడ మనకి ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాను రెడీ చేసుకుందామండి. జార్ తీసుకొని అందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, ధనియాలను యాడ్ చేసి 10 నుంచి 15 వరకు ఎల్లిపాయలను యాడ్ చేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం ఇంకా తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఈ సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కొంచెం తక్కువగానే యాడ్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయలో యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో, చూసారా? ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనం యాడ్ చేసుకున్న మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ వంకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనకి చపాతీలోకి కానీ లేదా పప్పు రసం ఉన్నప్పుడు సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.